హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో అయితే మీ ముందు వచ్చేసానండి. అదే మునగాకు వంచారంటారు. అదే కర్ణాటకలో అయితే మునగాకు బస్సారు అని పిలుస్తారండి. ఇప్పుడు ముందుగా నేను ఇక్కడైతే మునగాకుని హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, మునగాకుని హార్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని మంచిగా ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న మునగాకుని ఏదైతే మనం ఉలవలు ఉంటాయో దానిలాగా అలాగే తూర్దాల్ని కూడా ఎంతో హెల్తీగా ఉండే మంచి ఒక టేస్టీ బస్సార్ రెడీ అయిపోతుంది. ఇలా ఉడికించిన తర్వాత మనం ఇందులోకి మునగాకునైతే పెట్టేసి అప్పుడు మునగాకు అనేది బాగా ఉడికించుకోవాలండి. నేనైతే ఇక్కడ పొయ్యి మీద చేస్తున్నాను. మీరు గ్యాస్ మీద చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోండి. ఇక్కడ చూస్తున్నా కదండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అనేది. ఇప్పుడు దీనికి ఈ రసానికి వంచారు మసాలా అయితే కావాలి కదండి. సో ఇప్పుడు ఇక్కడ నేను కొబ్బరి, అలాగే వెల్లుల్లిలు, ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ దాకా జీరానైతే తీసుకున్నాను. ఇలా వంచుకోవాలండి. ఆకు సపరేటు, దాన్ని రసం సపరేట్ చేసి మనం నిండు మునగాకు ఉడికించింటాం కదండి, అందులోకి కొబ్బరిని కూడా యాడ్ చేసేసి మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత దాన్ని కొద్దిగా చల్లారనిద్దామండి మునగాకునైతే. తర్వాత మనం ఇక్కడ వచ్చేసి పొయ్యి మీద ఒక కడాయి అనేది పెట్టేసిన తర్వాత మనం ఏ ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నామో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసిన తర్వాతనే దాన్ని మిక్సీ జార్కి అయితే పట్టించాలి. అలాగే మునగాకులో ఉండే కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసి అంతా బాగా వేయించుకుందాం. మునగాకులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ని పెంచే బలహీనత తగ్గిస్తుంది, ఇమ్యూనిటీని. అలాగే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండడం వల్ల జబ్బులు, ఇన్ఫెక్షన్, దురదగా రాకుండా ఉంటాయి. అలాగే మునగాకు రక్తంలో గుగురు లెవెల్స్ నియంత్రించడంలో సహాయపడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ బాగా జరుగుతుంది, కొవ్వు అనేది తగ్గుతుంది. అలాగే కాల్షియం, మెగ్నీషియం ఉండడం వల్ల ఎముకలు స్ట్రాంగ్ అవుతాయండి. అలాగే బరువు తగ్గడంలో సహాయపడతాయి. లో క్యాలరీస్, హై న్యూట్రిషన్ ఉండటం వల్ల వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ మునగాకులో విటమిన్ ఏ, ఈ వల్ల స్కిన్ గ్లో అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. చూస్తున్నారు కదండి, ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే విలేజ్లో ఎలా చేస్తున్నారో అలానే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇలా రోట్లో అయినా మీరు దంచుకోవచ్చు, లేకుంటే మిక్సీ జార్కైనా పట్టేయచ్చు. ఇలా నేను ఇక్కడైతే ఆయిల్ పెట్టేసి ఇప్పుడు మునగాకుని ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత ఇందులోకి కరివేపాకు, అలాగే చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసేసి ఆనియన్ స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదండి, దాన్ని కూడా ఇందులోకి వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ అనేది పొంగుతుంది కదండి, ఇది మనం ఇంట్లోనే హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్. సో అందువలన అలా పొంగుతుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఏదైతే మనం మునగాకు తీసుకున్నామో దాన్ని ఇందులోకి వేసేసి బాగా ఫ్రై ఇలా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మునగాకు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. దీనికి ఇంకొకటి ఏమంటే, మనం మునగాకు ఉడికించేటప్పుడు దానికి ప్లేట్ వేయకూడదండి. ప్లేట్ వేస్తే కొంచెం కహీలాగా ఉంటుంది మునగాకు అనేది. సో ప్లేట్ వేయకుండా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఇలా కలుపుకుంటే మునగాకు ఫ్రై అనేది ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం దీన్ని చపాతీలో కూడా మనం తినేయచ్చు, అంత బాగుంటుంది. సో ఇప్పుడు మునగాకు అనేది ఫ్రై అయిపోయింది. సో దీనికి ఇక్కడ పుట్నాల పొడి, ఇదేది వేరుశనగల పొడి ఏదైతే ఉంటుందో దాన్ని యాడ్ చేసుకొనేసి కలుపుకొనేసేది, అంతేనండి. ఇప్పుడు ఈ మునగాకు సాంబార్లోకి కొద్దిగా మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేస్తే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. యాడ్ చేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అనేది ఈ సాంబార్ని మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి. ఇప్పుడు మునగాకు పైన కొద్దిగా
పుట్నాల పొడి అనేది వేసేస్తే అంతేనండి, మునగాకు ఆకు అనేది ఫ్రై అయిపోతుందండి. అలాగే సాంబార్ కూడా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే మునగాకు బస్సార్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి రెసిపీల కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి అండ్ హెల్తీ టేస్టీ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.